5వ ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా తిరుపతి నగరంలోని బాబు జగజ్జీవన్ రావు భవనంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వికలాంగుల సంఘం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వికలాంగులకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలతో పాటు వారి ఆర్థిక అభివృద్ధి తోడ్పాటుపై సమీక్షించారు. వీరికి ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు వితరణ చేశారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనలతో డొక్కా సీతమ్మ స్ఫూర్తితో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ ఆదేశాలతో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ సూచనలతో వికలాంగులకు అన్నదానం చేయటం సంతోషంగా ఉందని, వీరికి జనసేన నుండి పూర్తిగా అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈరోజు ప్రపంచ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3 స్టార్ట్ అవుతుంది. అందులో భాగంగా చిత్తూరు జిల్లా వికలాంగులందరూ కలిసి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళ సమస్యల మీద మన రెడ్డయ్య గారు దీనికి అధ్యక్షత వహించి అందరినీ ఒక చోట సమావేశపరిచి వీళ్ళ కష్ట నష్టాల గురించి మాట్లాడుతూ మమ్మల్ని ఈ ప్రోగ్రాంకి రమ్మని పిలవడం జరిగింది. మేము పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఆరణి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు చిత్తూరు జిల్లా అధ్యక్షులు వీళ్ళందరితో పాటు మేము నడుస్తూ ఈరోజు వీళ్ళకి వచ్చిపోవడం కాదు, వికలాంగులకు అంత అన్నం పెడితే మాకు మంచిదనేసి అంత అన్నం పెట్టాలనే కార్యక్రమం మొదలుపెట్టాము. ప్రతి ఇయర్ మేము ఇక్కడ వచ్చి వీళ్ళకు మా చేతనైన సహాయం చేస్తూ అంత అన్నం పెడతాము. అంటే అన్ని దానం కన్నా అన్నదానం మిన్న ఈ టైంలో వాళ్ళకి అంత అన్నం పెట్టడం మాకు నిజంగా ఆనందకరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి గిరిజనులన్నా వికలాంగులన్నా చాలా ఇష్టంగా ఆయన ముందు స్పందించే వ్యక్తిలో మొదటి వరుసలో ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇంతకుముందు వికలాంగుల క్రికెట్ ప్రోగ్రాం ఒకటి జరిగింది హైదరాబాద్ గ్రౌండ్లో. దానికి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయన వాళ్ళ ఆడే విధానం చూసి ఆయన పర్సనల్గా 25 లక్షలు డొనేషన్ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి. అంటే అంత మనసున్న వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు నిజంగా ఆయన మా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ వీళ్ళ సమస్యలు ఏమున్నా వీళ్ళని త్వరగా పరిష్కరిస్తారని మేము మా జనసేన మా తరపున వచ్చి మేము కలిసాము. ఇది వ్యక్తిగతంగా ఇది పార్టీ తరపున కాదు, వ్యక్తిగతంగా నాకు ఎవరికైనా సరే కష్టంలో ఉన్న దండం పెట్టడానికి ఇష్టము. దీంతో డొక్కా సీతమ్మ గారి పేరుతో వచ్చి ఇక్కడ అంత ఆనందం అనిపిస్తున్నాము. వీళ్ళందరూ కూడా మానసికంగా వీళ్ళు శారీరకంగా వికలాంగులు కావచ్చు వీళ్ళు, కానీ మానసికంగా చాలా బలవంతులు వీళ్ళు, మాకంటే చాలా బలవంతులు వీళ్ళు. వీళ్ళకి వెనక నిలబడి వీళ్ళకి హెల్ప్ చేస్తే నిజంగా దేశానికి నిజంగా వీళ్ళందరూ కూడా చాలా సహాయపడతారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.